అనంతపురం జిల్లా పలు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గ్రామాల ప్రజలు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. రైతుల భూమిని తెలివిగా కాజేసేందుకు సీఎం జగన్ కుట్రపూరితంగా చీకటి జీవో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చి రైతులను మోసం చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు. గ్రామానికి రావడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ఒక్కసారి వచ్చిపోమన్నారు. ఖచ్చితంగా అది కూడా నా బాధ్యత. వాళ్ళందరూ కూడా వచ్చి మన మరునాడు జరిగే ఎన్నికల గురించి తెలియజేయడం ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రజలు, మహిళలు, ముఖ్యంగా ప్రజలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏకదాటిపై ఉన్నారు. మేమందరం కూడా సైకిల్ గుర్తు వేయించి గెలిపిస్తామని చెప్తున్నారు. సోమవారం జరిగే ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైన ఎన్నిక. ఆ రోజు మనం అందరం కూడా ఓట్లు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఓట్లలో పాల్గొని అందరూ కూడా సైకిల్ 2 ఓట్లు కూడా వేయించి గెలిపించుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా అభివృద్ధి పైన ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని గెలిపించబోతున్నామని ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తున్నాను. అభివృద్ధిలో భాగంగానే మనము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మన ప్రాంతానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం. ఒకటి మనకి ఇప్పుడున్న మొదటి కర్తవ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ మధ్య 2023 ఆఖరులో ఎవరికి తెలియని చీకటి జీవో తెచ్చినాడు. దాన్ని ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. తర్వాత మొన్ననే అంతే ఒక 15 రోజులు 4 రోజుల క్రితమే కనుక్కున్నారు. ఏంటి జీవో అంటే అది ల్యాండ్ డీడ్ యాక్ట్ అని. ల్యాండ్ డీడ్ యాక్ట్ అంటే చాలా భయంకరమైన యాక్ట్ అది. అంటే మీ ఎవరైతే రైతుల పేర్ల మీద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు మీవి కావు. రాబోయే కాలంలో అవి జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు, లేదా ఇంకోరు ఎవరైనా తీసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మీ పూర్వీకులు సంపాదించిన డాక్యుమెంట్లన్నీ కూడా పోయి వాళ్ళ ఖజానాలు ఉన్నాయి. మీకు ఓన్లీ జిరాక్స్ కాపీ అంటే ఫోటో స్టాట్ కాపీలు మాత్రమే మీది రైతుల దగ్గర కానీ మన ఎవరి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేది కావాలో అన్ని కూడా ఆయన చేయబోతున్నాడు. మనం ఒకటే ఇవన్నీ కూడా అరికట్టాలంటే, ఇవన్నీ కూడా ఆపాలంటే ఒకటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఈ దుర్మార్గమైన పనులు కూడా అవుతున్నాయి. మనం ఖచ్చితంగా మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం బాగుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా సైకిల్